హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మమ్మీస్ వన్. నేను మీ దేవిని. ఈరోజు మన ఛానల్లోని నోట్లో పెట్టగానే కరిగిపోయే బటర్ కుకీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా సింపుల్ అనమాట. వీటిలోని 4 ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసి ఈ కుకీస్ని అయితే రెడీ చేసుకున్నాము. ఇంట్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఈజీగా తినే ఐటెం అనమాట. చాలా ఇష్టంగా తింటారు. చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఈ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగానే నేను 100 గ్రామ్స్ బటర్ని అయితే తీసుకుంటున్నాను. ఈ బటరు పూర్తిగా అన్సాల్టెడ్ బటర్ అండి. ఇది రూమ్ టెంపరేచర్లోనే ఖచ్చితంగా ఉండాలన్నమాట. డైరెక్ట్గా మనం షాప్లోని తెచ్చిన బటర్ అయితే యూస్ చేయకూడదు. ఏది కూడా ఫ్రిడ్జ్ ఐటమ్ అనేది మనకి యూస్ చేయకూడదు అనమాట. రూమ్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత బటర్ అనేది యూస్ చేసుకోవాలి. నేను ఇక్కడ 100 గ్రామ్స్ బటర్ అయితే తీసుకున్నాను కదా. ఈ బటర్ని మనం బెలూన్ విస్కర్తోనైనా లేకపోతే ఎలక్ట్రికల్ బీటర్తోనైనా మంచిగా బీట్ చేసుకోవాలి. ఎలా అంటే మనకి సాఫ్ట్గా ఎల్లో కలర్గా ఉన్న బటర్ని కాస్త పీల్ ఎల్లో కలర్కి వచ్చేంత వరకు బాగా బీట్ చేసుకొని ఇప్పుడు ఇందులోని మనం పౌడర్ షుగర్ని 30 గ్రామ్స్ అనమాట. చాలా తక్కువ షుగర్నే మనం యూస్ చేస్తామండి. ఇందులోని చాలా స్వీట్నెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మీకు స్వీట్నెస్ ఇంకా కావాలి అంటే ఒక 2 స్పూన్స్ వరకు ఎక్స్ట్రా వేసుకోవచ్చు అనమాట, యాడ్ చేసుకోవచ్చు. అది మీ టేస్ట్ని బట్టి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ బటరు షుగర్ పౌడర్ అంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు మళ్ళీ ఒకసారి బీట్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా బీట్ అయిన తర్వాత స్పాచ్లా తీసుకొని సైడ్ అంతా అంటుకున్నదంతా సెంటర్లోకి తీసుకోవాలన్నమాట. ఒకసారి స్పాచ్లా తోటి సైడ్ అంతా ఉన్నది తీసుకొని సెంటర్కి లాక్కొని ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మనకి బటర్ అనేది ఎక్కడైనా ఉంటే మొత్తం అంతా మిక్స్ అవుతుంది. ఆ తర్వాత ఇందులోని 120 గ్రామ్స్ మైదాని అయితే తీసుకుంటున్నానండి. ప్యాకెట్ మైదానే యూస్ చేయండి, లూజ్ మైదాని అస్సలు యూస్ చేయకండి. ఇలా మైదాని తీసుకున్న తర్వాత ఇందులోని 8 గ్రామ్స్ కార్న్ఫ్లోర్ని తీసుకుంటున్నాను. ఇలా కార్న్ఫ్లోర్ మైదాని తీసుకున్న తర్వాత ఇందులోని ఇది పూర్తిగా జల్లించుకొని మనం ముందుగానే బటరు అండ్ షుగరు మిక్స్ చేసుకున్న బ్యాటర్లోని ఈ మైదాని అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఎక్కడ లంప్స్ లేకుండా మైదాని మొత్తం అంతా బటర్లోకి మిక్స్ అయ్యేటట్టుగా స్పాచ్లతో కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోని ఎట్లాంటి వాటర్ కానీ మిల్క్ కానీ యూస్ చేయవసరం లేదండి. స్టార్టింగ్లోని కొంచెం పొడి పొడిగానే ఉంటుంది. మనం కలుపుతూ ఉంటే బ్యాటర్ అనేది మనకి పేస్ట్ లాగా వస్తుందన్నమాట. సో కలుపుతూ ఉండాలండి, మంచిగా పేస్ట్ లాగా వస్తుంది. మనకి ఇలాంటి వాటర్ కానీ మిల్క్ కానీ యాడ్ చేయవసరం లేదు. చక్కగా బటర్ అండ్ షుగర్ పేస్ట్ తోటే మనకి ఇలా పేస్ట్ లాగా రెడీ అవుతుంది. ఇప్పుడు ఇందులోని మీకు నచ్చితే ఇలాచీ పౌడర్ అయినా వేసుకోవచ్చు, లేదు అంటే వెనీలా ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు అండి. నేనైతే వెనీలా ఎసెన్స్ 1 స్పూన్ వరకు యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. చూసారు కదా, బ్యాటర్ అనేది ఇలా లూజ్గా కొద్దిగా పేస్ట్ లాగే ఉంటుందండి. మరీ చపాతీ డవ్ లాగా రాదండి. ఇలా కొంచెం పేస్ట్ లాగే ఉంటుంది. మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎక్కడ లంప్స్ అనేవి లేకుండా, షుగర్ పార్టికల్స్ అనేవి లేకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకొని ఇప్పుడు నేను ఇందులోని 2 mm నోజిల్ అయితే తీసుకుంటున్నాను. మీ దగ్గర నచ్చిన నోజిల్స్ 2M నోజిల్ అయినా లేదంటే N1 నోజిల్ అయినా తీసుకొని పైపింగ్ బ్యాగ్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. పైపింగ్ బ్యాగ్లోని నోజిల్ వేసుకొని మనం రెడీ చేసుకునే బ్యాటర్ అంతా పైపింగ్ బ్యాగ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. సో ఇది పైపింగ్ బ్యాగ్తోనే యూజ్ అవుతుందండి. మనం హ్యాండ్ తోటి వేయడానికి, ఈ ఫ్లవర్స్ వేయడానికి అయితే సెట్ అవ్వదన్నమాట. ఇలా పైపింగ్ బ్యాగ్లో వేసుకుంటే మనకి నచ్చిన షేప్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. సో ఆ తర్వాత పైపింగ్ బ్యాగ్లో బ్యాటర్ మొత్తం దగ్గరికి లాక్కొని ఎయిర్ బబుల్స్ అనేవి ఎక్కడ ఫామ్ అవ్వకుండా జాగ్రత్త టైట్ చేసుకొని ఇప్పుడు ఇందులోని దీనైతే పక్కన పెట్టేసుకొని మనం ఏ గిన్నెలో అయితే బేక్ చేసుకుంటామో ఆ గిన్నెలోని బటర్ పేపర్ అనేది పెట్టుకొని మనం ఆల్ఫాబెటిక్లో స్మాల్ ఈ ఉంటుంది కదా, ఆ ఈ షేప్లోని ఫ్లవర్స్ అనేది ఫామ్ చేసుకోవాలండి. ఇలా అన్ని ఫ్లవర్స్ రెడీ చేసిన తర్వాత 20 మినిట్స్ వరకు మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి.
ఫ్రిడ్జ్లో ఎందుకు పెట్టుకోవాలి అంటే మనం బటర్ అనేది మంచిగా సెట్ అయ్యి అది కూలింగ్ టెంపరేచర్కి అనేది వస్తుందన్నమాట. ఆ తర్వాత దీన్ని తీసి మనం ప్రీహీట్గా చేసుకునే ముందుగానే మనం ప్రీహీట్ చేసుకునే కుక్కర్లోనే కానీ ఓటీజీలో కానీ మనం 30 to 45 minutes వరకు బేక్ చేసుకుంటే మన కుకీస్ అనేవి రెడీ అయిపోతుంది అనమాట. సో ఇలా నేను మొత్తం అన్ని కుకీస్ని రెడీ చేసుకున్నాను. వీటిని నేను ఫ్రిడ్జ్లో అయితే 20 minutes అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. 20 minutes ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత నేను ప్రీహీట్గా ముందుగానే చేసుకున్నానండి. అందులోనే ఒక 20 minutes వరకు ఇలా బేక్ చేసిన తర్వాత ఇలా రెడీ అయిపోయాయి కుకీస్. ఇలా రెడీ అయిన కుకీస్ని నేను పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఈజీగా డిమోల్డ్ అయిపోతాయి అనమాట. ఫింగర్తో జస్ట్ ఇలా కదిపితే మనకి ఈజీగా డిమోల్డ్ అయిపోతాయి. చూసారు కదా ఎంత బాగా కుక్ అయ్యాయో. బ్యాక్ సైడ్ మంచి కలర్ అయితే వచ్చింది కదండి. ఈ కలర్లోకి వస్తే మన కుకీస్ అనేవి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే లేదంటే టీతోనైనా మంచిగా మనం సర్వ్ చేసుకోవచ్చు ఈ కుకీస్ని. చాలా టేస్టీగా ఉంటాయండి. ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. సో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. చాలా సింపుల్ కదండి. మీ పిల్లలకి కానీ మీ ఇంట్లో కానీ మీ ఇంటికి రిలేటివ్స్ ఎవరైనా వస్తే ఈజీగా చేసే రెసిపీ అనమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇదండి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.